ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, నాకు ఉద్దేశం ఏంటంటే నా ఇంటెన్షన్ Sir. హెల్ప్ చేయాలని ఒక ఇంటెన్షన్ ఒకటి. రెండోది ఏంటంటే లా పరంగా ఇండియాలో చదువుకున్నాను, ఆస్ట్రేలియాలో చదువుకున్నాను, ఇంగ్లాండ్లో చదువుకున్నాను, అమెరికాలో చదువుకున్నాను, గోల్డ్ మెడలిస్ట్ లాలో. ఓకే సో పిహెచ్డి కూడా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక 5 హానరీ డాక్టరేట్స్ ఉన్నాయి. ఈ చదువు, ఈ విద్య, ఈ నాలెడ్జ్ సార్ ఇది 10 మందికి ఉపయోగపడాలి. మనము అందుకని ఇన్ని దేశాలలో కూడా, లండన్లో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, ఇండియాలో అన్ని దేశాలలో ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేశాం. సార్ ఎందుకు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు మంచి మంచి డాక్టర్స్ ఇండియాలో ఉన్నారు. సార్ ఇంగ్లాండ్లో చదువుకున్న వాళ్ళు, అమెరికాలో చదువుకుని వచ్చి ఇక్కడ అపోలో హాస్పిటల్ లాంటి అవును. దానిలో వైద్యం చేస్తున్నారు. True. కానీ ఫారిన్లో చదువుకున్న లాయర్స్ ఎవరు కూడా వచ్చి ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేయలేదు. సార్ ఎవరు కూడా రారు. అవును ఎప్పుడు వచ్చారు? గతంలో గాంధీ గారు ఇంగ్లాండ్లో చదువుకొని, అంబేద్కర్ గారు ఇంగ్లాండ్లో చదువుకొని, అట్లా నెహ్రూ గారు వీళ్ళందరూ చదువుకొని వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. కానీ వాళ్ళు ఇండియాకు వచ్చేసారు పర్మనెంట్గా. సార్ మన ఫ్రీడమ్ మూమెంట్లో పనిచేశారు. కానీ బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తూ, బయట దేశాల్లో లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ మళ్ళీ ఇండియాకు వచ్చి కూడా ఇండియాలో కూడా హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అంతర్జాతీయంగా. లోకల్ కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండియాలో చాలా మందికి లాయర్స్ దగ్గర వెళ్ళాలంటే, లాయర్స్ అంటేనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను, నేను అదే అడుగుదాను. ఇక ఎందుకంటే లాయర్ దగ్గర వెళ్ళాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, అమ్మో లాయర్ దగ్గరికి వెళ్ళాలా, లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని డబ్బులు తీసుకుంటారు, రిప్ ఆఫ్ చేస్తారు, పని సరిగా చెయ్యరు, సరి అయిన సలహాలు ఇవ్వరు అనేది ఒక ఇంప్రెషన్ ఉంది. ఆ ఇంప్రెషన్ను చేద్దామని లేదు, మంచి లాయర్స్ కూడా ఉన్నారు, మనం చాలామందికి హెల్ప్ చేయాలి. ఇండియన్ లా సంబంధించిందే కానీ, అంతర్జాతీయ లా సంబంధించిందే కానీ ఏదైనా 10 మందికి తెలియాలని చెప్పేసి నేను తరచుగా ఇండియాకు వస్తూ ఉంటాను, సంవత్సరంలో 2-3 సార్లు. వచ్చినప్పుడు లా కాలేజీలకు వెళ్ళి కూడా చదువు చెప్తాను నేను. ఓకే నిన్నగాక మొన్న నాగార్జున యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లా మీద నేను ఒక లెక్చర్ ఇచ్చేసి వచ్చాను. సార్ వచ్చినప్పుడల్లా చాలా యూనివర్సిటీస్లలో లెక్చర్స్ ఇస్తాను. అంటే లా కాలేజీలలో ఇస్తాను. మళ్ళీ లాయర్స్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా పిలుస్తారు నాకు. కౌన్సిల్ గతంలో బార్ అసోసియేషన్ అంటే వాళ్ళ అధ్యక్షులు, అడ్వకేట్ సంఘాలకు అధ్యక్షులు పిలుస్తారు. ఓకే గతంలో విజయవాడ బార్ అసోసియేషను, విశాఖపట్నము, వరంగల్, హైదరాబాద్, ఎల్బీ అన్ని కోర్సులలో ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నిజామాబాద్లో ఇస్తున్నాను ఒకటి. ఓకే సో అడ్వకేట్స్కి కూడా నేను వెళ్ళి చదువు చెప్తాను. అంటే వాళ్ళకు నాకు తోచినంత నా నాలెడ్జ్ని, నేను ఒక జిల్లా నుంచి వెళ్ళి అంతర్జాతీయంగా సెటిల్ అయ్యాను, ఇన్ని న్యాయశాస్త్రాలు అభ్యసించాను అని చెప్పి కూడా వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చేసి వస్తాను. నాట్ ఓన్లీ లా స్టూడెంట్స్, ఎంబీఏ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకు కూడా వెళ్ళి బయట దేశాలకి ఎలా వెళ్ళాలి, స్టూడెంట్ వీసాలు ఎలా చేసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు వర్క్ పర్మిట్ ఎలా చేసుకోవాలి, గ్రీన్ కార్డులు, పర్మనెంట్ రెసిడెన్సీస్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడుతుంటే ఏమవుతుందంటే, బికాజ్ నాకున్న నాలెడ్జ్, నాకున్న జ్ఞానము 10 మందితో పంచుకుంటున్నాను. ఆ పంచుకోవడంలో చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు. దాంతోపాటు చాలా మీలాంటి మీడియా మిత్రులు వచ్చి నన్ను ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటారు. చాలా టీవీ వాళ్ళలో, యూట్యూబ్ అయినా, మెయిన్ స్ట్రీమ్ అయినా కూడా, చిన్న యూట్యూబ్ ఛానల్ నేను ఇవ్వకూడదని లేకుండా అందరికి కూడా టైం ఇచ్చి టీవీలలో మాట్లాడతాను. అంటే యుఎస్ఏ కాకుండా ఇండియాకు సంబంధించిన న్యాయశాస్త్రాలు, సలహాలన్నీ కూడా ఇస్తూ ఉంటాను. ఇంకొకటి ఇది కాకుండా 2-3 అయితే సార్, మీరు ఈ ఇస్తున్న సందర్భంలో జనరల్గా ఏ లాయర్ అయినా, ఏ అడ్వకేట్ అయినా, ఎవరైనా కూడా జనరల్ మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి మొదలు పెట్టుకుంటే జడ్జిల వరకు తన విలువైన సమయాన్ని ఎవరి కోసమో మనం వృధా చేసుకోవద్దనే కాన్సెప్ట్లో ఇప్పుడు ఉన్న జనాలు ఉంటారు, ప్రజలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉంటారు. సో మీ విషయానికి వచ్చేసరికి మీకున్న జ్ఞానాన్ని, మీకున్న ఇంటెలెక్చువాలిటీని నలుగురిని పంచాలి, వాళ్ళ కోసమే టైం కేటాయించాలి అనే ఆలోచనలు మీకు ఎందుకు వస్తుంటాయి సార్? సర్వసాధారణంగా ఇది రాదు కదా, చాలా తక్కువ ఉంటుంది జనాలకు. మంచి క్వశ్చన్ అడిగారు. మా మదరును మా ఫాదర్ ఏమన్నారంటే, అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అన్ని దేశాలలో నువ్వు చదువుకొని ప్రాక్టీస్ చేస్తున్నావు, అన్ని దేశాలలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నావు, మన దేశానికి కూడా చెయ్యాలి నాయన అని మా మదర్ ఫాదరు ఒక 10, 15, 20 ఏళ్ళ నుంచి చెప్పారు నాకు కూడా చెయ్యాలని ఉంది ఆ ఉద్దేశం. చిన్నప్పటి నుంచి కూడా, కాలేజ్ లైఫ్లో అప్పటి నుంచి కూడా నేను కాలేజ్లో టీచ్ చేసేవాడిని. అంటే ఎంబీఏ స్టూడెంట్స్కు, బీకామ్ స్టూడెంట్స్కి, లాయర్స్కి, చార్టర్డ్ అకౌంటెంట్స్కి, బ్యాంకర్స్ కూడా టీచ్ చేసేవాడిని. సో నాకు ఆ చిన్నప్పటి నుంచి కూడా నాకున్న జ్ఞానాన్ని నేను పంచుకునేవాడిని. సో అమెరికా వెళ్ళిన తర్వాత కూడా, ఇంగ్లాండ్లో కూడా ఉన్న తర్వాత, ఆస్ట్రేలియా ఉన్న తర్వాత కూడా తరచుగా ఇండియాకు వచ్చి
నేను మీడియాలో మాట్లాడేవాడిని. ఇప్పుడు ఒక 2 మ్యాగజైన్స్ కూడా నేను చీఫ్ ఎడిటర్ని. అక్కడ కూడా పేపర్లలో మ్యాగజైన్స్లలో ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. అంటే మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ నాలెడ్జ్ మనకి 10 మందికి పంచితే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో అందుకని ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలాసార్లు వచ్చేసి ఉచిత వైద్య శిబిరాలు చేస్తూ ఉంటారు. అదే మాదిరి నేను కూడా చాలాసార్లు ఉచితంగా నేను న్యాయ సలహాలు ఇస్తూ ఉంటాను. అందుకే నేను హైదరాబాద్ రాగానే, ఇండియాకి రాగానే దగ్గర ఎవ్రీడే 50 to 70 పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ సింగిల్ డే కూడా వెయిట్ చేస్తున్నారండి, వస్తూనే ఉంటారు. అలాగే సో రాత్రి 1-2 దాకా పని చేస్తాను నేను. సార్, ఇది హైకోర్టులో ఉండే లాయర్స్కి, సుప్రీంకోర్టులో ఉండే లాయర్స్కి, లేదా మీలాంటి ఇంటర్నేషనల్ లాయర్స్కి ఒక డిఫరెన్షియేట్ వ్యత్యాసం ఏంటనంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫస్ట్ మీరు ఇండియాలో ప్రాక్టీస్ చెయ్యాలి అంటే ఇండియాలో ఫస్ట్ లా డిగ్రీ తీసుకొని తర్వాత బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అడ్వకేట్స్ యాక్ట్ కింద మీరు అడ్వకేట్ అవుతారు. ఆ అడ్వకేట్ అయిన తర్వాత మీరు జిల్లా కోర్టులలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, హైకోర్టులో చేసుకోవచ్చు, సుప్రీంకోర్టులో చేసుకోవచ్చు. నేను 23-24 ఇయర్స్ అప్పుడే నేను జిల్లా కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు గతం 25-30 ఏళ్ల నుంచి అంతర్జాతీయంగా నేను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు కూడా వెళ్ళాను, కేసులు ఫైల్ చేశాను. హేగ్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ న్యూయార్క్ వెళ్తూనే ఉన్నాను. యూకే సుప్రీంకోర్టు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ లాయర్గా మనం పేరు పొందాలి అని అంటే దానికి ఏమైనా స్పెసిఫిక్ కోర్స్ ఉంటుందా? అది ఎక్కడ చేయాలి? ఎన్ని ఇయర్స్ ఉంటుంది? అలాంటివి. ఇంటర్నేషనల్ లాయర్ కావాలంటే మీకు వేరే దేశాలలో మీరు విద్య చదువుకోవాలి. అంటే మీరు న్యాయశాస్త్రం చదువుకోవాలి రిలేటెడ్ టు లా. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో చదువుకున్నాను, లా చదివాను. అక్కడ LLM చేశాను. అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే ఏంటి, అక్కడ ఉన్న ఎవరికైనా ఇమిగ్రెంట్స్ వెళ్ళాలనుకున్నా, వీసాల కోసమైనా, లేకపోతే అక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్, కంపెనీస్ ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా ఆస్ట్రేలియాలో కూడా చేస్తాం. ఎందుకంటే అక్కడ చదువుకున్నాను నేను. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి లండన్లో చదువుకున్నాను కనుక లండన్లో కూడా చదువుకొని సొలిసిటర్ అయ్యాను. అక్కడ కూడా ఆఫీస్ ఉంది, అక్కడ కూడా అడ్వైజర్స్ ఇస్తాం మన ఇండియన్స్కి. అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. దాని తర్వాత యూఎస్ఏకి వెళ్ళి యూఎస్ఏలో లా చదువుకున్నాను, జ్యూరిస్ డాక్టరేటు, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం కనుక అంతర్జాతీయంగా 4-5 దేశాల న్యాయశాస్త్రాలు అభ్యసించి, అంటే ప్రజలకు, మనకు, క్లయింట్స్కు అడ్వైస్ చేసి వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాం కనుక మమ్మల్ని ఇంటర్నేషనల్ లాయర్స్ అంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ లాయర్స్ కావాలంటే బయట దేశాల్లో చదువుకొని కోర్టులలో ఖర్చు పెట్టి అక్కడ పరీక్షలు పాస్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేసి మీకు అక్కడ లోకల్ రెగ్యులేషన్స్, రూల్స్ అని ఫాలో అయిన తర్వాత అప్పుడు మీరు ఇంటర్నేషనల్ లాయర్ అవుతారు. దేశ విదేశాల్లో అంటే మీరంటే పరిచయం లేని వాళ్ళు కూడా ఉండరు సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ దేశ విదేశాల్లో ఈ తెలుగు జాతిరత్నం ఎక్కడి నుంచి, అంటే వీరి నేటివ్ ప్లేస్ ఎక్కడ, వీరు ఎక్కడి నుంచి ప్రస్థానం మొదలుపెట్టారు అనేది చాలామందికి తెలవాలని అడుగుతున్నాం. మీ నోట వింటే బాగుంటుంది సార్. మీ నేటివ్ ప్రాపర్ ఎక్కడ సార్? ఎక్కడి నుంచి మీరు? నేను యాక్చువల్గా పుట్టిందమ్మా ఖమ్మంలో పుట్టాను. అమ్మగారింట్లో ముందు ప్రసవిస్తారు కదా, ఖమ్మంలో డాబాల్ బజార్ అని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఖమ్మంలో. అయితే ఖమ్మంలో పుట్టిన తర్వాత నాన్నగారు కరీంనగర్లో పెద్ద లాయర్, ఆయనే, తన పేరు సుధాకర్ రావు గారు. అయితే వారు కరీంనగర్లో ఉన్నారు కనుక నేను పెరిగింది కరీంనగర్లో. 11th 12th దాకా చదువుకున్నాను కరీంనగర్లోనే. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చాను చదువుకోవడానికి నిజాం కాలేజీలో. వచ్చిన తర్వాత ఇంకా నా ప్రయాణము కొంత ఇక్కడ నుంచి మళ్ళీ పూనాకు వెళ్ళాను. పూనాలో సింబియాసిస్ ఇంటర్నేషనల్ సొసైటీ అనే కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను లాలో, 87%. దాంతోపాటు మాస్టర్స్ ఇన్ జర్నలిజం కూడా చేశాను. దాని తర్వాత MBA కూడా చేశాను, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ మార్కెటింగ్. దాని తర్వాత మాస్టర్స్ ఇన్ ట్యాక్స్ లాస్ చేశాను, టాక్సేషన్ చేసి. మా నాన్నగారు అన్నారు, అప్పటికి నాకు 23 ఇయర్స్ మాత్రమే. 23 ఇయర్స్ వరకు నాకు 5 డిగ్రీలు అయిపోయినాయి. దాని తర్వాత ఫాదర్ ప్రాక్టీస్లో కరీంనగర్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి మళ్ళీ కరీంనగర్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నా ప్రయాణం కరీంనగర్ నుంచి ఇప్పుడు లండను, న్యూయార్క్, కెనడా. జర్నలిజంలో చేశారు, MBA చేశారు, అండ్ పర్టికులర్గా లా డిపార్ట్మెంట్కే రావాలని మీకు ఎందుకు అనిపించింది? అడ్వకేట్ లాయర్లే కావాలని మీకు ఎందుకు అనిపించింది? మా ఫాదర్ స్ఫూర్తి నాకు. ఎందుకంటే మా నాన్నగారు చాలా సక్సెస్ఫుల్ లాయరు ఒకటి. రెండోది వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. దాని తర్వాత INTUC ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ చేశారు. ఒక 5 టెంపుల్స్ కట్టించారు చైర్మన్గా. చాలా యాక్టివ్గా ఉండేవారు ఫాదర్ లాయర్గా.
అంటే లేబర్ లీడర్గా కూడా పనిచేశారు. ఓకే. సో తను నాకు స్ఫూర్తి. నేను చదువుకునేటప్పుడు ఫాదరు రీసెర్చ్ చేసేటప్పుడు క్రిమినల్ కేసులప్పుడు రాత్రిపూట తన లైబ్రరీలో పుస్తకాలు తీసుకురమ్మని చెప్పేవారు నాకు. ఓకే. సో తనతో పాటు కూర్చునేవాడిని. సో తనతో పాటు మీటింగ్స్కి వెళ్ళేవాడిని. మా నాన్నగారు అప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంజయ్ గారు సీఎం గారు కూడా మా ఇంటికి వచ్చేది. ఈవెన్ ఇందిరాగాంధీ గారు కూడా కరీంనగర్కి వచ్చినప్పుడు మా నాన్నగారే హోస్ట్ చేశారు తనకి. అంటే మేము ఇందిరాగాంధీతో కూడా భోంచేసాం చేసాం. నా చిన్న వయసు అప్పుడు 8th గ్రేడ్లో ఉన్నాను. అంటే మా నాన్నగారు ఇంత పెద్ద లాయరా, నేను కూడా లాయర్ అవుతే ఇంత పెద్దవాడిని అవుతానా అని చెప్పి నేను లా ప్రొఫెషన్ తీసుకున్నాను. సార్ మీరు ఇంటర్నేషనల్ లాయర్ కాబట్టి అనేక దేశాలు ఇప్పటి వరకు మీరు తిరిగి ఉన్నారు, వాళ్ళ సమస్యల పరిష్కారానికి మీ వంతు కృషి చేసిన సందర్భాలు మనం చూసినాం. సో ఈ మన ఈ అమెరికా కావచ్చు, లేదంటే మన భారతదేశం, ఇటువంటి దేశాల మధ్యలో లీగల్ అసెట్స్ ఇక్కడికి అక్కడికి ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయా సార్? చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే మన దేశం లాస్ అన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చిన లాస్. ఎప్పుడు తెచ్చారు? 1857లో తెచ్చారు. క్వీన్స్ ప్రొక్లమేషన్ చేసినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఆ పుస్తకాలు పట్టుకొని ఇండియాకి తీసుకొని వచ్చారు. ఆ లాస్ అన్ని ఇక్కడ అప్లికబుల్ చేసి వాళ్ళు కోర్ట్స్ కూడా వాళ్ళ కోసమే పెట్టుకున్నారు, బ్రిటిష్ వాళ్ళ కోసమే, బ్రిటిష్ సబ్జెక్ట్ కోసమే పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న జ్యుడిషియరీ కావచ్చు, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినవేనా? మొత్తం వాళ్ళు తెచ్చిన లాసే. ఇంగ్లీష్ ఎవిడెన్స్ యాక్ట్ను పేరు తీసేసి మన వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని పెట్టుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం అన్నీ అవే, కాకపోతే పేరు మార్చారు. ఇంగ్లీష్ తీసేసి ఇండియన్ అని పెట్టారు. చాలా మందికి తెలియదండి. ఇంగ్లీష్ వాళ్ళన్నీ 1857 లాస్ అన్ని ఇంగ్లీష్ వాళ్ళవే. అవి ఇంకా ఫాలో అవుతున్నాము. ఈ మధ్య ప్రజెంట్ గవర్నమెంట్ గారు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దానికి భారత సంహిత అనేది పెట్టారు. కానీ ఆల్మోస్ట్ డెఫినేషన్స్ అవే ఉన్నాయి, సెక్షన్స్ కూడా అవే ఉన్నాయి, పనిష్మెంట్స్ కూడా అవే ఉన్నాయి. ఏమీ మార్పులు జరగలేదు. అంటే అక్కడ పనిష్మెంట్స్ ఎట్లుంటుంది సార్? ఏ తప్పులకు ఎలా ఉంటుంది? మనం ఇంటర్నేషనల్ అయితే అమెరికాలో కావచ్చు, లండన్లో, వీళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి సార్? అక్కడ ఏంటంటే వాళ్ళు పనిష్మెంట్స్ ఇంక్రీజ్ చేశారు వాళ్ళు. ఇంగ్లాండ్ వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా, కెనడా వాళ్ళు. కానీ మన ఇండియాలో చూసుకుంటే మీరు లేబర్ లాస్ చూసారనుకోండి, చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్స్ కాంపెన్సేషన్ యాక్టో లేకపోతే మినిమం వేజ్ యాక్టో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఒక వర్కర్కు ఏదైనా నేరం జరిగితే ఎంప్లాయర్ మీద కేసు వేస్తే పైసలలో రూపాయలలో పెనల్టీస్ ఉన్నాయి. మరి ఈ మధ్యకాలంలో పైసలలో రూపీస్లలో టీ కూడా దొరకదు. మరి ఆ పనిష్మెంట్స్ అన్నీ ఇంగ్లీష్ వాళ్ళు వదిలేసిన పనిష్మెంట్స్ అట్లాగే ఉన్నాయి. దాన్ని ఎవ్వరు కూడా పార్లమెంట్ మార్చలేదు, చేర్చలేదు. సో మార్పులు కావాలి మన దేశంలో అని నా ఈ చిన్ని ప్రయత్నం. సార్ లేబర్ యాక్ట్ అంటే గుర్తొచ్చింది సార్. ఇప్పుడు ఏదైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు కార్మికులుగా వెళ్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వర్క్ అని చెప్పి అక్కడ కొంత వర్క్ ప్రెజర్ తోటి అనేక రకాలైన ఇబ్బందులు పెట్టి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అటువంటి కార్మికుల కోసం గల్ఫ్లలో ఏమైనా చట్టాలు ఉన్నాయా సార్ మన ఇండియా వాళ్ళని సేవ్ చేయడానికి? 100% గల్ఫ్లో కూడా చట్టాలు ఉన్నాయండి. ఈ గల్ఫ్లో చట్టాలు మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే అది కామన్ లా సిస్టమ్ కాదు, సివిల్ లా సిస్టమ్ కాదు, షారియత్ లాస్ అంటారు. షారియత్ లా అంటే ఏంటి? ముస్లిం లా. ఆ ముస్లిం లాస్ ఫాలో చేస్తారు వాళ్ళు, వాళ్ళ ఖురాన్ షరీఫ్ను ఫాలో చేస్తారు. కానీ అక్కడ కూడా అర్హతలు ఉన్నాయి. ఎందుకు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అనేది యునైటెడ్ నేషన్స్లో ఒక విభాగం. వాళ్ళు అంతర్జాతీయంగా లేబర్ రైట్స్ అనేది కొన్ని మూమెంట్స్ జరిగాయి ప్రపంచంలో. ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, రెండో యుద్ధం జరిగిన తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి స్థాపన చేసి వాళ్ళు లేబర్ లాస్ చేశారు ప్రపంచవ్యాప్తంగా. అందరికీ కూడా ఈ వర్కర్స్ అందరికి కూడా మినిమం వేజెస్ అనేటివి, వాళ్ళకు వర్కర్స్ కాంపెన్సేషన్ అని, వాళ్ళకు ఇన్సూరెన్స్లు అని, వర్కింగ్ కండిషన్స్ అని పెట్టారు వాళ్ళు. ఈవెన్ గల్ఫ్లో కూడా అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వర్తిస్తాయి గల్ఫ్లో కూడా. కానీ ఇంప్లిమెంటేషన్ అవుతుంటే ఎందుకు సార్ మన కార్మికులంతా సంవత్సర కాలంగా అక్కడ వేలాది మంది అంటే మళ్ళీ మన దేశానికి రావడానికి అనేక రకాల ఇన్స్ట్రక్షన్స్, ఇబ్బందులు జరుగుతున్నాయి కదా. అటువంటి వాళ్ళ కోసం మన ఇండియాలో కానీ అంటే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లాంటివి ఏమి ఉండవా సార్ లేబర్ యాక్ట్కి సంబంధించి? అలాంటిది ఏం లేదండి. నార్మల్గా మన వాళ్ళు లేబర్స్ వెళ్తారు కదా, బ్లూ కాలర్ వర్కర్స్ ఈ మిడిల్ ఈస్ట్కు, ఈ ముస్లిం కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఎంప్లాయర్ తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఆ ఎంప్లాయర్ దగ్గర పని చేయరు వాళ్ళు, వదిలేసి వేరే ఎంప్లాయర్ దగ్గర వెళ్తారు. అంటే వర్కింగ్ కండిషన్స్ సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే ఏదైతే జీతాలు వీళ్ళు ఒప్పుకున్నారో వాళ్ళు ఇవ్వకపోవచ్చు, అక్కడ ఎంప్లాయర్ ఇబ్బందులు కూడా పెడుతుండొచ్చు. అంటే స్లేవరీ లాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళు మారుతారు. మారిపోతే ఇంకొక ఎంప్లాయర్ వాడు స్పాన్సర్ చెయ్యడు వీళ్ళని. అందుకని అక్కడే
దాని వాళ్ళను కలివేలి అంటారు. అంటే వాళ్ళు ఇల్లీగల్గా ఉండిపోతారు. మన వర్కర్స్, మన ఆడవాళ్ళు కూడా, డొమెస్టిక్ వర్కర్స్ కూడా అక్కడ వెళ్ళిపోయి ఉండిపోతారు. కొన్ని సంవత్సరాలు ఉండిపోతారు అక్కడ. మళ్ళీ ఎగ్జిట్ కావాలంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉండదు విమానం ఎక్కడానికి. అందుకని వాళ్ళు అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి, కొంతమంది ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో కూడా మగ్గిపోయి ఉన్నారు. సో వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఆ దేశస్తులు అసైలం అనేది ఇవ్వాలి. కొన్నిసార్లు వాళ్ళు అసైలం ఇస్తే బయటికి వచ్చి అప్పుడు ఇండియాకు వస్తారు, కొన్ని పెనల్టీస్ కట్టి. మనకేంటంటే ఇక్కడ కూర్చొని మా కుటుంబం వాళ్ళు అక్కడి నుంచి రాలేకపోతున్నారు, వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు అంటారు, కానీ వీళ్ళకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇండియన్ లాయర్స్ వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడానికి లేదు. అక్కడ లోకల్ లాయర్స్ను హైర్ చేయాలి. అక్కడ లోకల్ లాయర్స్ అంతా అరబిక్ మాట్లాడతారు, లా అంతా అరబ్లో ఉంటుంది. సో మరి ఆ లాయర్స్ని పెట్టుకొని అరబ్ కోర్ట్స్లలో, వాళ్ళ కోర్ట్స్లలో వెళ్ళాలంటే కొద్దిగా కష్టమైన పరిస్థితి. అందుకని మన వాళ్ళు అక్కడ జైళ్ళలో మగ్గిపోయి ఉండి వాళ్ళు కొన్నిసార్లు బయట దొంగగా పనిచేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి వస్తారు. అది ఏంటంటే బికాస్ కామన్ లా సిస్టమ్ కాదు కనుక, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లెక్క, యూరోప్ లాగా కాదు కనుక, వాళ్ళు ముస్లింలా కనుక మనకు ఆ షారియత్ లా మనం వెళ్ళి తెలుసుకోలేం, చేయలేం. అందుకని మన లాయర్సే కానీ, ఇంగ్లీష్ లాయర్సే కానీ, అమెరికన్ లాయర్సే కానీ ఎవరు కూడా రిప్రజెంట్ చేయడానికి ఉండదు. ఆ కోర్టుకు వెళ్ళి కూడా తెలుసుకోవడానికి ఉండదు మనం. అందుకే వాళ్ళ సిస్టమ్ త్రూ వాళ్ళ ద్వారాగానే వెళ్ళాలి. అందుకే చాలామంది అక్కడ ఉండి. సార్ మీరు ఇంటర్నేషనల్ లాయర్ కాబట్టి, అంటే అక్కడ ఇంటర్నేషనల్ లాయర్గా మనం పేరు ప్రఖ్యాతులు కావాలంటే ఆ దేశాలలో సభ్యత్వాలు కావాల్సిందేనా సార్? సభ్యత్వం ఉండాలండి. అక్కడ పరీక్షలు పాస్ అవ్వాలి, అక్కడ లా చదువుకోవాలి, అక్కడ మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, ఆఫీసులు ఉండాలి. మళ్ళీ మీకు సూపర్వైజింగ్ అటార్నీసు లేకపోతే సూపర్వైజింగ్ బ్యారిస్టర్స్, సొలిసిటర్స్ ఉంటారు, వాళ్ళ కిందనే పని చేయాలి. తర్వాత మీకు ఒక 7 సంవత్సరాలు టు 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీరు సొంతంగా పెట్టుకోవచ్చు. మళ్ళీ పౌరసత్వం కూడా ఉండాలి. మీ దగ్గర ఎలాంటి క్లయింట్స్ వస్తుంటారు సార్? ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు? క్లయింట్స్ అంటే ఇంటర్నేషనల్ పరంగా ఎలాంటి క్లయింట్స్ వస్తుంటారు మీ దగ్గర? మన దగ్గర ఫస్ట్ ఇప్పుడు మనం ఇమిగ్రెంట్స్ కదండి. ఇప్పుడు నేను ఒక ఇమిగ్రెంట్నే. నా దగ్గరికి వైట్ అమెరికన్ రాడు, వైట్ ఇంగ్లీష్ వాడు రాడు. మన దగ్గరికి ఎవరు వస్తారు? ఆఫ్రికన్స్, బ్లాక్స్ వస్తారు, స్పానిష్ వాళ్ళు వస్తారు, ఇండియన్స్ వస్తారు, బంగ్లాదేశీ, పాకిస్తానీ, వీళ్ళు మన దేశస్తులు, లేకపోతే ఫారినర్స్ వస్తారు, ఫిలిపినోస్, మన లాంటి ఫారినర్స్ వస్తారు. వాళ్ళకు మొదటి సమస్య ఏముంటుంది? వీసా సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఇమిగ్రేషన్ సమస్యలతో వస్తారు. అది పెద్ద ఎత్తున వాళ్ళు వస్తారు మన దగ్గరికి. రెండోది ఏంటి? అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు గ్రీన్ కార్డులు అవి వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. మరి ఇల్లు కొనుక్కోవడానికి లాయర్ దగ్గర రావాలి. ఇల్లు అమ్మాలన్నా రావాలి, ఇల్లు కొనాలన్నా రావాలి. సో దాన్ని రియల్ ఎస్టేట్ లా అంటారు. మూడోది, కొన్నిసార్లు ఇక్కడి నుంచి పెళ్ళిళ్ళు చేసుకొని వస్తారు భార్యాభర్తలు. అక్కడికి వచ్చి స్టూడెంట్ వీసాలోనో, H1B వీసాలో, వర్క్ వీసాలో ఉండి గ్రీన్ కార్డు రాకముందు గొడవలు అవుతాయి, భార్యాభర్త సంబంధించిన ఇబ్బందులు. అలాంటి కేసులు చాలా వస్తాయి, డొమెస్టిక్ రిలేషన్షిప్. నాలుగోది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత వ్యాపారం పెట్టుకోవాలనుకుంటారు, కంపెనీస్ పెట్టుకోవాలనుకుంటారు. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్స్, కంపెనీకి సంబంధించిన కంపెనీలో సంబంధించిన వ్యవహారాలు వస్తారు. ఐదోది ఏంటంటే, చాలాసార్లు మన వాళ్ళు అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, ఇండియాలో ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, దేశ విదేశాలలో ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే దానికోసం మా దగ్గరకు వస్తారు. ఇది ఐదోది. ఆరోది ఏంటంటే, చాలామంది ఇక్కడి నుంచి బయట దేశాల నుంచి అక్కడికి గూడ్స్ సప్లై చేస్తారు. సప్లై చేస్తే వాళ్ళు డబ్బులు వీళ్ళకి ఇవ్వరు. మన భారతదేశంలో ఉన్న ఎక్స్పోర్టర్స్కి డబ్బులు రావు, ఎందుకంటే వాళ్ళు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తారు. చేస్తే మరి డబ్బులు రావంటే మరి వాళ్ళ మీద ఎక్కడ కేసు వేయాలి? అలాంటి కేసులు కూడా వస్తాయి, ఇంటర్నేషనల్ లా డిస్ప్యూట్స్ ఇవన్నీ. దీనికి సంబంధించింది కాకుండా రెండు దేశాల మధ్యన పని మన దగ్గరికి రాదు. అది ఏమంటారు అంటే పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటారు. దేశాల మధ్యన ఏదైనా గొడవలు అయితే ఆ దేశం సంబంధించిన గవర్నమెంట్లో పనిచేసే లాయర్లే ఇంటర్నేషనల్ కోర్టుకి, ICJకి వెళ్ళి ఆర్గ్యూ చేస్తారు. సో అలాంటి కేసులు మా దగ్గర రావు. ప్రైవేట్ ఇంటర్నేషనల్ ఆ కేసులు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిటైమ్ జ్యూరిస్డిక్షన్, షిప్ వస్తుంది, సీజ్ చేశారు కస్టమ్స్లో, అలాంటి కేసులు వస్తాయి. కొన్నిసార్లు మీరు ట్రేడ్ మార్క్ ప్యాటర్న్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారు, అలాంటి పనులు వస్తాయి. సో ఇవన్నీ కూడా చేస్తాం మేము. ఆస్ట్రేలియాలో, అమెరికాలో, కెనడాలో, ఇండియాలో, ఎన్ని కంట్రీస్లో చేస్తాను నేను. సార్ మీరు ఇంటర్నేషనల్ పరంగా అటు ఒక 2-3 దేశాల న్యాయస్థానాన్ని, న్యాయ వ్యవస్థను చదివినారు. అండ్ అట్ ది సేమ్ టైం మన ఇండియా న్యాయ వ్యవస్థ కూడా మీకు పూర్తి స్థాయిలో విశ్లేషణ ఉంది కాబట్టి
వాళ్ళతోని కంపేర్ పోల్చుకుంటే మన న్యాయ వ్యవస్థలో ఇంకేమైనా మార్పులు చేర్పులు లేదా ఇంకేమైనా అడిషనల్గా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఏమైనా ఉంటుందా సార్ మీ ఉద్దేశంలో? 100% అండి. నేను ఇందులో మాస్టర్స్ ఆఫ్ మన పిహెచ్డిలో కంపారిటివ్ లాస్ చదివాను. ఓకే. అంటే ఏమిటి, బయట డెవలప్డ్ కంట్రీస్కున్న మన దేశానికున్న వ్యత్యాసాలు ఏమున్నాయి Right. అంటే మన కంట్రీ 200 సంవత్సరాల కింద ఇంగ్లీష్ వాడు వదిలేసిన లాను ఇంకా ఫాలో అవుతున్నాం. ఓకే. మరి డెవలప్మెంట్ ఎక్కడైంది మన దేశంలో? స్టిల్ డెవలపింగ్ కంట్రీ. డెవలపింగే. లాలో చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తే టెక్నాలజీలో మన అమెరికాలో ఉన్న సెల్ ఫోన్, ఇక్కడ ఉన్న సెల్ ఫోన్ ఒకటే. మీరు అక్కడ ఉన్న కంప్యూటర్, ఇక్కడ ఉన్న కంప్యూటర్ ఒకటే. అక్కడ మేము వైద్యం చేయించుకునేది, ఇక్కడ వైద్యం చేయించుకునేది ఒకటే. మరి మీడియా పరంగా కూడా మీరు అన్ని అడ్వాన్స్ అయ్యారు. ఆ కెమెరాలు వాడుతున్నారు, అన్ని టెక్నాలజీ వాడుతున్నారు. మరి కార్లు కూడా చూస్తున్నాం. మరి లా ఎక్కడ చూస్తున్నాం? అక్కడ లా లాగా ఎక్కడ ఫాలో అవుతున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్లో మీరు ఒక సిగరెట్ బట్ పడేస్తే గంట సేపట్లో పోలీసు వాడు వచ్చి $250 టికెట్ ఇస్తాడు. అక్కడ కెమెరాస్లలో చూసి మీరు ఎయిర్పోర్ట్లో దిగి వెనక్కి కూడా రాలేరు విమానం తీసుకొని. పోలీసు వాడు అక్కడ $250 కడితేనే మీకు వెనక్కి పోవడానికి మీకు పర్మిషన్ ఇస్తాడు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. మరి ఇండియాలో ఎక్కడ ఉన్నాయండి? ఇండియా ఈజ్ వెరీ మచ్ బిహైండ్ ఇన్ లా అండి. అంటే ఎన్ఫోర్స్మెంట్ లాస్ చాలా వెనకబడి ఉన్నాయి. లాస్ బాగానే ఉన్నాయి, ఇంగ్లీష్ వాళ్ళు క్రియేట్ చేసినవి పాతవి, కానీ ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఎన్ఫోర్స్మెంట్ అంటే డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆ లాను వాళ్ళు ఎన్ఫోర్స్ చేయట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ బిచ్చం అడుక్కోవడం నేరం, ఎంతమందికి తెలుసు? యాంటీ బెగ్గింగ్ లాస్ ఉన్నాయి. ఇంగ్లీష్ వాడు బెగ్గింగ్ చేయడం నేరం అని చెప్పి పెట్టాడు. బెగ్గర్స్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. ఇండియాలో బిచ్చం ఆడుకుంటే నేరమా సార్? నేరం సార్. మరి సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ అంతా మరి పోలీస్ వాళ్ళు ఎప్పుడన్నా అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారా? యాజ్ పర్ లా అట్లా ఉంది రూల్. లా అండి అది. ఓకే. యాంటీ బెగ్గింగ్ లాస్. బెగ్గింగ్ ఇస్ అన్ అఫెన్స్ ఇన్ ఇండియా. ఎంతమందికి తెలుసండి అది? తెలిసినా కూడా నేను కొంతమంది నేనే ఫస్ట్ టైం వింటున్నాను సార్. నేను పోలీస్ ఆఫీసర్స్ని అడిగాను. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఏంటి మరి బెగ్గింగ్ అగెయిన్స్ట్ ద లా కదా ఇండియాకు, మరి మీరు ఎందుకు అరెస్ట్ చేయరంటే మాకు ఉన్న పని సరిపోతలేదు, వాళ్ళని తీసుకొచ్చి మేము ఎక్కడ పెడతాము, మాకు అసలు అది బెగ్గింగ్ అఫెన్స్ అని కూడా తెలియదు అని అన్నారు. ఇక్కడ 100-150 లాస్ ఉన్నాయి ఈ దేశంలో. ఎంతమందికి తెలుసండి? తెలీదు, వ్యవస్థలో తెలీదు. న్యాయ వ్యవస్థలో లోపం ఉందా? రాజకీయ వ్యవస్థ దీన్ని ఇంప్లిమెంటేషన్లో విఫలమైందంటారా? ఎట్లా? న్యాయ వ్యవస్థలో లోపం అని నేను అన్నానండి. ఇక్కడ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయటం అంటే బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, లీగల్ సిస్టము ఎన్ఫోర్స్ చేయట్లేదు లాస్ని. అది ఎన్ఫోర్స్ చేసినప్పుడు మన దేశం అమెరికా కంటే గొప్ప దేశంగా పరిగణించబడుద్ది, బెస్ట్ దేశంగా కూడా జీవించగలుగుతాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పొల్యూషన్ లాస్ ఉన్నాయి, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అని ఉంది. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ నుంచి నేను వచ్చినప్పుడు మా దగ్గర ఇప్పుడు ఫారినర్స్ 2 వచ్చారు నాతో పాటు. కార్లో వస్తుంటే నేను ట్యాంక్ బండ్ చూపించడానికి తీసుకెళ్ళా. అక్కడ పోగానే ముక్కు పెట్టేసుకుంటున్నారు, అంత వాసన ఉంది, స్మెల్. మరి స్మెల్ ఈజ్ ఏ పొల్యూషన్ కదా. మరి పొల్యూషన్ అంటే ఎయిర్ యాక్ట్ ప్రకారం పొల్యూషన్ కదా. మరి గవర్నమెంట్ ఏం చేయాలి? తెలంగాణ గవర్నమెంట్ ఆ ట్యాంక్ బండ్ అంతా క్లీన్ చేయించాలి. మరి చేయించే షిప్స్ ఉన్నాయి, అందులో బోట్స్ ఉన్నాయా? క్లీన్ చేస్తున్నారా? మరి ఎయిర్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు. మరి ఎయిర్ పొల్యూషన్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారండి? ఇప్పుడు ఢిల్లీలో అంత పొల్యూషన్ ఉంది, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు పొల్యూషను? మరి లాస్ ఉన్నాయి, మరి ఎయిర్ కంట్రోల్ బోర్డ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం ఎన్ఫోర్స్ చేస్తున్నారు? ఎన్ఫోర్స్ చేయట్లేదు కదా. మెషినరీస్ ఫెయిలియర్ ఇక్కడ. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, జ్యుడిషియరీ వ్యవస్థలో లాయర్లు కొంతమంది నమ్మకం లేకపోవచ్చు ప్రజలకు, కానీ చాలామంది న్యాయం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అన్నారు కదా. ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలి అని అంటే న్యాయం కోసం మాట్లాడే మీలాంటి లాయర్లు కానీ, అడ్వకేట్లు కానీ, పీపీలు కానీ, జడ్జిలు కానీ కరెక్ట్గా ఉంటేనే ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదా. కానీ ఒకానొక సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు, ఇబ్బందులతో ఉన్న ప్రజలు మీలాంటి లాయర్లను కలవాలంటే, మిమ్మల్ని ఉద్దేశించి కాదు, మీలాంటి లాయర్లను కలవాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికపరమైన లాభాలు ఎక్కువగా పొందాలని ప్రయత్నం చేయడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా సార్ న్యాయ వ్యవస్థలో కూడా. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? వాళ్ళు, నేను అలాంటి వాడు వచ్చేసి అన్నీ అంటే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను కదా. చాలామంది నాకు వస్తారు కూడా, ఫోన్లు చేస్తారు, వాళ్ళకు ఉచిత సలహాలు ఇస్తాను ఫోన్లలో. ఇండియాకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. ఇప్పుడు ఇంతకుముందు వచ్చారు ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఒక 6 నెలల నుంచి నన్ను ఫాలో అవుతున్నారంట. వాళ్ళ కూతుర్ని అమెరికా పంపాలనుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు పరిచయం చేశారు. నేను చెప్పాను ఇట్లా చేసుకోండి అమ్మా అని, మరి ఉచితంగా సలహా ఇచ్చాను వాళ్ళకి. సో అట్లా చాలాసార్లు నేను ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు చాలామంది అడ్వకేట్స్ కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వచ్చి మాట్లాడుతున్నారు.
చెప్తున్నారు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా, కొంతమంది వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేసి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చేయాలంటే ఇంకోటి, అమెరికాలో వెస్ట్రన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే ప్రో బోనో వర్క్ అంటారు. ప్రో బోనో వర్క్ అంటే ప్రతి లాయరు ఒక 10 to 20% వాళ్ళ టైము ఫ్రీగా చేయడానికి కంపల్సరీగా చెయ్యాలి మేము. అది మ్యాండేటరీ. అంటే మీ లైసెన్స్ ప్రతి సంవత్సరం రెన్యూ అవ్వాలంటే మీరు ఒక 15 to 20% ఉచిత సలహాలు ఇవ్వటం, ఉచితంగా కేసులు చేయటం చూపించాలి మేము. అది చేస్తేనే మా లైసెన్స్ రెన్యూ అవుతుంది ఇప్పుడు ఇంగ్లాండ్ లాంటి దేశంలో. అందుకనే మాకు అలవాటు కనుక ఇండియాకి వచ్చినా కూడా 10 to 15-20% నేను చాలాసార్లు ఉచితంగా సలహాలు ఇస్తాను, ఉచితంగా పని కూడా చేస్తాను. నేను అదే ఫాలో ఇండియాలో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా మదర్ ఫాదర్ చెప్పారు ఇండియా కూడా సేవ చేయి నాయనా అని, అందుకే కానీ కూడా చేస్తున్నాను. నాలుగోది ఏంటంటే నేను ప్రివిలేజ్డ్ అండి. చిన్నప్పటి నుంచి కూడా లాయర్ కొడుగ్గా పుట్టి పెరిగాను. ఇప్పుడు ఒక 15-16 ఆఫీసులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాను, ప్రపంచవ్యాప్తంగా లా చదువుకున్నాను. నాకు అంటే డబ్బు పరిస్థితులు ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. అందుకని నేను చాలామందికి సలహాలు ఇస్తూ ఉంటాను. సార్, ఇన్నేళ్ళ మీ న్యాయ వ్యవస్థలో లాయర్గా మీరు తీసుకున్న క్రిటికల్ కేసులు అంటే ఏమైనా ఉన్నాయా సార్? అవి ఏ రకంగా మిమ్మల్ని ఆలోచింపజేసింది? ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చైనా మీద నేను కేసు వేసాను. ఏది కోవిడ్ వాళ్ళు క్రియేట్ చేశారు. అవును. ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్ మీద కూడా ఒక కేసు వేసాం కేరళ గారి తరఫున. సో ఇవి కొన్ని సెన్సేషనల్ కేసెస్ అండి. మొన్న రీసెంట్గా నేను ఇండియాకి వచ్చినప్పుడు లాస్ట్ 1 year నుంచి వచ్చినప్పుడల్లా కూడా కొన్ని ఫ్రీ కేసెస్ తీసుకొని పోరాడుతూ ఉంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months 8 months బ్యాక్ అంబర్పేటలో ఒక చిన్న పిల్లోడిని ఒక కుక్క కరిచి చంపేసాను. ఆ కేసు నేను టేకప్ చేశానండి, నేను రాంభూపాల వర్మ గారు. చేస్తే వాళ్ళకు నేను TV9లో మాట్లాడితే 15 లక్షల రూపాయలు మన కేటీఆర్ గారు శాంక్షన్ చేశారు. నా ఇంటర్వ్యూ విని దగ్గర 40 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మనం ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాం. అదొకటండి. రెండోదండి, ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ కొంతమంది వీసా ఫ్రాడ్లు చేశారు. ఢిల్లీ నుంచి ఒక కంపెనీ విజయవాడలోను హైదరాబాద్లో పెట్టుకొని 250 మంది దగ్గర డబ్బు తీసుకొని పోలాండ్ యూరోప్లో మేము ఉద్యోగాలు పెట్టిస్తామని లక్షల రూపాయలు దన్నుకున్నారు వాళ్ళు 250 మంది నా దగ్గరకు వచ్చారు వాళ్ళ పాస్పోర్ట్లు పోయి. వాళ్ళ కేసు నేను టేకప్ చేసి నేను మీడియాలోకి వెళ్ళి చెప్పి వాళ్ళ మీద కేసు వేస్తే ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయిందండి. వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇటువంటి వాళ్ళకు చట్టాలలో ఎటువంటి శిక్షలు ఉంటాయి సార్? ఏదైతే మీరు ఇందా చెప్పినట్టు వీసా విషయంలో కానీ, లేదంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేయడం, ఈ రకమైన పరిస్థితులకు ఎట్లా ఉంటుంది సార్ అక్కడ? అట్లీస్ట్ 3 years to 10 years ఇంప్రిజన్మెంట్ ఉందండి ఇండియాలో. సో ఇలాంటి కేసెస్ చాలా చేస్తుంటాను నేను ఇండియాకి వచ్చినప్పుడల్లా. ఇప్పుడు లాస్ట్ టైం ఇండియాకి వచ్చానండి. లాస్ట్ టైం ఇండియా ఎలక్షన్లో వచ్చినప్పుడు బర్రె లెక్క నిలబడుతుంది. నేను అమెరికా నుంచి చూసి వచ్చి ఆమెకు నేను బర్రె లెక్కకు సపోర్ట్ చేశాను. బర్రె లెక్కకు సపోర్ట్ చేసినప్పుడు ఆమెకు పోలీస్ సెక్యూరిటీ కూడా లేదు, మరి ప్రొటెక్షన్ కావాలని కూడా మా జూనియర్ ఆఫీస్ నుంచి పంపించి నెక్స్ట్ డే రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు ఆమెకు. మరి ఆమె దగ్గర మేమేం ఫీజులు తీసుకోలేదండి. అలాంటి బోల్డ్ అని కేసులు వచ్చినప్పుడల్లా చేస్తూ వెళ్తూ ఉంటాను. సో అలాంటివి చేసినప్పుడు చాలామందికి నేను పరిచయాలు అవుతా ఉన్నాను. ఇప్పుడు గతంలో తిరుపతిలో ఒక 10 ఇల్లీగల్ చర్చిలు కట్టారంటే నోటీసులు ఇచ్చాను. అది వాళ్ళంతా రెగ్యులరైజ్ చేసుకున్నారు. అదొక సెన్సేషన్ అయింది క్రైస్తవ కమ్యూనిటీలో. అట్లా చాలా వచ్చినప్పుడల్లా నేను ఏదో ఒక కేసు టేకప్ చేస్తాను, ఫ్రీగా పని చేసి పెడతాను. చేసి పెడితే సక్సెస్ అవుతుంది. నా వంతు నేను ఏదో హెల్ప్ చేస్తున్నానండి సొసైటీ. అమెరికా, లండన్ దేశాలు లాంటివి మనలాంటి ఇండియన్స్ వెళ్ళి అక్కడ నివసించాలనుకునే వ్యక్తులు ఒకవేళ కాలక్రమేణా పరిస్థితులను బట్టి అక్కడైనా చేయకూడని తప్పులు ఎటువంటి అయినా చేస్తే న్యాయ వ్యవస్థలో అక్కడున్న సిటిజన్స్కి, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన సిటిజన్స్కి ఇద్దరికి ఒకే రకమైన శిక్షలు అమలు అవుతాయా సార్? ఒకటే రకమైన శిక్షలు అండి. వాళ్ళు డిస్క్రిమినేట్ చేయరు మీరు ఫారినర్స్ అని. ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ప్రతి ఒక్కరికి ఈక్వల్గా సమానంగా చూస్తారు వాళ్ళు. దెర్ ఇస్ నో చేంజ్ అండి. సేమ్ పనిష్మెంట్స్ మనకైనా వాళ్ళకైనా ఒకటే. సార్, మీరు ఇందాక భార్యాభర్తల విషయం చెప్పారు కాబట్టి, అంటే ఇక్కడ నుంచి ఫారెన్ అయిన అబ్బాయి మన ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని కనుక అక్కడ స్టేయింగ్ చేస్తే తర్వాత కాలక్రమేణా వాళ్ళకు విడిపోవాల్సిన పరిస్థితులు వస్తే
అక్కడ న్యాయపరమైన సలహాలు సూచనలు ఎట్లుంటాయి సార్? అక్కడ ఫైల్ చేసుకోవచ్చు విడాకులు, అక్కడ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. అక్కడ కొన్నిసార్లు భర్తలు ఈ మధ్యకాలంలో 90% to 95% భర్తలు భార్యల్ని ఇబ్బంది పెడుతున్నారు. H4లో తీసుకొచ్చు, డిపెండెంట్ వీసా మీద తీసుకొచ్చి, నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, ఇంగ్లాండ్ నుంచి కూడా కాల్స్ వస్తాయి నాకు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. చాలా కంట్రీస్ నుంచి నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. భర్తలు భార్యల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకు వీసాలు కూడా చేయించిన సంఘటనలు ఉన్నాయి మా ఆఫీస్లో. దాని తర్వాత వాళ్లకు ప్రొటెక్షన్స్ ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి. వాళ్ళకు విడాకులు ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి. భర్తల నుంచి వాళ్ళకు యాలిమోనీ, మెయింటెనెన్స్, చిన్నపిల్లలకు చైల్డ్ సపోర్ట్ ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన ఆఫీస్లో బయట ఒక అమ్మాయి ఉంది, ఆమెది కూడా అదే ప్రాబ్లం. అంటే పేరు చెప్పడానికి లేదు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఉన్నాయి మా దగ్గరికి. సంవత్సరానికి కనీసం ఒక 100 కేసులు ఇలాంటివి వస్తాయి నాకు, చేస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నట్టు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని దేశాలలో మన యొక్క దేశ ప్రాధాన్యత పెరిగింది అని అంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం ప్లస్ అంటారా? అంటే కంపేరింగ్ విత్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్లస్సా మైనస్ అంటే ఏం చెప్తారు? అందరూ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ కూడా మన నరేంద్ర మోడీ గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు, అన్ని దేశాలకు వెళ్తున్నారు, దేశాలకు వెళ్ళినప్పుడు పని కూడా చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు మనకు సొంత విమానం లేదు మన ఇండియాకు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చిన తర్వాతనే మోడీ గారికి సొంత విమానం, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, అంటే ఓన్లీ బ్రిటిష్కు కానీ యుఎస్కే కానీ వాళ్ళ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళేటప్పుడు వాళ్ళ సొంత విమానం. ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత సొంత విమానం కొన్నారు, ఆ విమానంలోనే వస్తారు వారు. వారికి చాలా మంచి పేరుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఒక్క స్కామ్ కూడా లేదు. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఎక్సలెంట్. జయశంకర్ గారు ఎక్సలెంట్ ఫారిన్ అఫైర్స్ మినిస్టరు, మంచి రిలేషన్షిప్స్ పెంచుకుంటున్నారు. యునైటెడ్ నేషన్స్ కూడా నేను తరచుగా వెళ్తుంటాను, అక్కడ సెమినార్సు, అక్కడ మీటింగ్స్కు. ఈ రోజులలో ఇండియన్ అనగానే చాలా రెస్పెక్టు. ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాడు ఇండియన్స్ అంటే ప్రపంచంలోనే. సో ఇండియన్స్ అంటే ఇప్పుడు ఈవెన్ వైట్ హౌస్లో కూడా ఇప్పుడు దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వైట్ హౌస్లో. ఈవెన్ ఇంగ్లాండ్లో కూడా తీసుకొచ్చారు, ఆయన తీసుకొచ్చారు. రెండోది వారు యోగా, ఇంటర్నేషనల్ యోగా కూడా వారు తీసుకొచ్చిందే యునైటెడ్ నేషన్స్లో. అందుకే ఇప్పుడు ప్రపంచంలో వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే అని తీసుకొచ్చారు మొత్తం యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. ప్రపంచంలో ఒక రోజు మొత్తము అందరు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ మోడీ. ఐ కెన్ గో ఆన్ లైక్ దట్. ఎందుకంటే నేనేం బీజేపీ పార్టీ సంబంధించిన కాదు, కాకపోతే అంతర్జాతీయంగా ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అంటే మేము కరెంట్ అఫైర్స్ చూస్తాము, ఎవరేం చేస్తున్నారో చూసి విశ్లేషణ చేసి. సార్ అంతర్జాతీయంగా వ్యవహారాల విషయాలలో లేదంటే రెండు దేశాల ఒప్పందాల విషయాలలో కొన్ని సందర్భాలల్లో దేశాలు ఒకవేళ అనుకున్న రీతిలో మనకు సహాయ సహకారాలు చేయకపోతే లీగల్గా ఎటువంటి ఉంటాయి సార్? ఇంటర్నేషనల్ లాలో లీగల్గా ఏమి ఉండవండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ దాన్ని ఏమంటారంటే పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటారు. అంటే ఈ అన్ని దేశాలు కూడా యునైటెడ్ నేషన్స్లో మెంబర్స్ కదా, వీళ్ళు ఇంటర్నేషనల్ లా మ్యాండేట్ కాదు అది. అంటే ఇప్పుడు ఇండియాలో మీరు ఏమైనా నేరం చేశారు అనుకోండి, పోలీసు వాడు బెత్తం పెట్టుకొని జైల్లో వేస్తాడు, నేరం చేసినందుకు పనిష్మెంట్స్ ఇస్తారు. ఇవి ఇంటర్నేషనల్ లాలలో ఏ దేశమైనా నేరం చేస్తే బెత్తం పెట్టుకొని పనిష్మెంట్ చేసే ఇచ్చే కోర్టు లేదు, పోలీసు వాళ్ళు లేరు. అందుకని అది మ్యాండేటరీ కాదు. అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో హార్మోనియస్గా ఉండాలని వాళ్ళు చేస్తారు. అందుకే ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం లేదు ఇంటర్నేషనల్ లాలో దాన్ని. సార్ ఇప్పుడు ఒకవేళ ఉన్న పలంగా మన పాకిస్తాన్ నుంచి ఇజ్రాయెల్కి, లేదంటే రష్యా నుంచి యుక్రెయిన్కి, లేదా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఒకవేళ యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు వస్తే ఈ అణ్వస్త్రాల పాత్ర ఎట్లుంటుంది సార్? డెఫినెట్గా. అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అండ్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పెట్టారు, యుఎస్ వాళ్ళు కూడా పెట్టారు. ఏ దేశం అంటే ఆ దేశం వాళ్ళు పవర్ యూజ్ చేయడం లేదు, అటామిక్ పవర్ యూజ్ చేయడం లేదు. కానీ ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తున్నాడు, నేను చేస్తానని. వాళ్ళు రియాక్టర్స్ ఏ ఉన్నా కూడా వాళ్ళు అమెరికన్స్ కంట్రోల్ చేస్తున్నారు. సో అణుబాంబులు వాడటానికి వీలు లేదు. అంటే స్ట్రిక్ట్ పాలసీస్ ఉన్నాయి అంతర్జాతీయంగా. ఎందుకంటే అణుబాంబులు వాడితే చాలా పీస్ అండ్ ట్రాంక్విలిటీ. ఆ భూమి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే అమెరికా వాళ్ళు హిరోషిమా, నాగసాకి మీద జపాన్లో వాడిన తర్వాత
కొన్ని వందల సంవత్సరాల దాకా అక్కడ వ్యవసాయము మనుషులే లేకుండా పోయారు. గడ్డి పొరక కూడా అందుకనే ఇప్పుడు స్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయండి, చేయటానికి లేదా సార్. ఇప్పుడున్న పరిస్థితులలో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది. మనకు ఇప్పుడున్న పరిస్థితులలో మన యుద్ధం కనుక పాకిస్తాన్తో చేయాల్సి వస్తే చైనా యొక్క పాత్ర ఎట్లా పోషిస్తుంది సార్? దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది? చైనా వాళ్ళు ఇప్పుడు రోడ్ వేసుకున్నారు పాకిస్తాన్కి. చైనా వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారు పాకిస్తాన్కి, అంటే లోన్స్గా ఇస్తున్నారు, సత్సంబంధాలు జరుగుతున్నాయి. నేపాల్కి కూడా ఇస్తున్నారు చైనా వాళ్ళు. మరి మనకు వాళ్ళు థ్రెట్టే. కానీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి చైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే, మనకు యుఎస్ వాళ్ళు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మనకు రష్యాతోని చాలా మంచి సంబంధాలు ఉండేటివి. ఇప్పుడు అమెరికాతోని మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ట్రంప్ గారు కూడా మా ట్రేడ్ పార్ట్నర్ అంటున్నారు. మోడీ గారితో చాలా మంచి సంబంధాలు, మనకు యుఎస్తోని ఇప్పుడు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు యుఎస్ వాళ్ళు కోవిడ్ అయిన తర్వాత అన్ని కంపెనీస్ ఎత్తేసి చైనాలో అమెరికాకు వస్తున్నారు. ఐరోప్ దేశాల వాళ్ళు కూడా చాలా కంపెనీస్ ఎత్తేసి చైనా నుంచి ఇప్పుడు ఇండియాకు వస్తున్నారు. చైనా ఏమో టిబెట్ని ఆక్రమించింది, టిబెట్ వాళ్ళేమో మనతో కొంతవరకు కలివిడిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కదా. సో ఇటువంటి పరిస్థితులలో మనం చైనా మీద ఏ రకంగా స్పందించవచ్చు సార్? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోనండి, ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నంతసేపు ఈజ్ ఎక్సలెంట్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు వారు. నాకు అనిపించేది ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న హడావుడి జరుగుతుంది కానీ ఐ డోంట్ థింక్ సో దే విల్ బి ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్లో మనది వాళ్ళు స్పెషల్ స్టేటస్ తీసిన తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు కాస్త హ్యూ అండ్ క్రై చేశారు, ఏమీ చేయలేకపోయారు. సో ఐ డోంట్ థింక్ సో దే విల్ బి ఎనీ ప్రాబ్లం. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మాల్దీవ్స్కి వెళ్ళొద్దని చెప్పి మన దేశం బ్యాన్ చేసింది. అది ముస్లిం దేశమే, బంగ్లా ముస్లింకి సంబంధించిందే, ఇట్లా పాకిస్తాన్ ముస్లింకి సంబంధించిందే. సో అంతిమంగా ఇంటర్నేషనల్ పరంగా ఇండియా ఏం చెప్పదలుచుకుంటే ఇతర దేశాలకనంటే, అంటే ఇప్పుడు ముస్లిం దేశాలు అని చెప్పేసి అంటానికి లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా ఉందండి, ఇండోనేషియా ఉంది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత మలేషియాకు వీసానే తీసేశారు. మరి అది ముస్లిం దేశం కదా, ఇండియాస్ వీసా ఆన్ అరైవల్ ఇస్తున్నారు మలేషియా వాళ్ళు. మరి ఇండోనేషియా కూడా ముస్లిం దేశమే కదండి. ముస్లిం వాళ్ళు రాజావారు ఇండియాతోని అక్కడ కూడా ఇప్పుడు ఇండోనేషియాకు వెళ్తే మీరు వీసా ఆన్ అరైవల్, అట్లా చాలా ముస్లిం దేశాలు ఇప్పుడు వీసా ఆన్ అరైవల్ ఇస్తున్నారు. మరి వీసా అరైవల్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మన సంబంధాలు ముస్లిం అరబ్ కంట్రీస్తో చూసుకుంటే బ్రహ్మాండమైన రిలేషన్షిప్స్ ఉన్నాయి. గుళ్ళు కూడా కట్టుకొని ఇస్తున్నారు మన గుళ్ళు. ఇప్పుడు అక్కడ హరే కృష్ణ టెంపుల్ వచ్చేసింది, అక్కడ స్వామినారాయణ టెంపుల్స్ వచ్చాయి. మరి ముస్లిం దేశాలలో టెంపుల్స్ కూడా కట్టుకొని ఇస్తున్నారు కదండి. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ ఎక్సలెంట్ ఉన్నాయి. అంటే ఈ ముస్లిం కంట్రీస్ అని బ్యాన్ చేయడానికి ఏం లేదు. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కూడా మనని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మనమే ఇచ్చాం, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇప్పించింది మన దేశమే పాకిస్తాన్తో కొట్లాడి. ఇప్పుడు అక్కడ ఆమె ప్రైమ్ మినిస్టర్ మన దగ్గరకు వచ్చింది శరణ్యం అని చెప్పేసి. ఇట్లా ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం. బట్ ఏంటంటే బికాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో ఇప్పుడు నేపాల్ వాళ్ళు మనతో మంచిగా ఉండేది. బికాజ్ నౌ దే ఆర్ క్లోజ్ టు చైనా. వాళ్ళ రోడ్ వేసుకుంటున్నారు, బ్రిడ్జులు వేసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు శ్రీలంక కూడా డబ్బులు ఇస్తున్నారు ఎవరు, మన చైనా వాళ్ళు. సో ఎందుకు చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు థ్రెట్ అవ్వటానికి చేస్తున్నారు చైనా వాళ్ళు. అంటే వాళ్ళు కూడా సూపర్ పవర్ కదండి. ఎప్పుడైనా రేపు యుద్ధం వస్తే మన చుట్టూ ప్రాంతాల్లో వాళ్ళ బేస్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఎయిర్ బేస్ ఉంది, ఎవరిది, అమెరికన్స్ది. అలాగే మరి ఇప్పుడు చైనా వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎయిర్ బేస్ ఇవ్వమని, మరి వీళ్ళు ఇవ్వట్లేదు. సో అంతర్జాతీయంగా ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్. ఉదాహరణకు పాకిస్తాన్ ఉంది సార్, ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉంది కదా. అంటే ఇటువంటి ఏదైతే మనం పిఓకే ఇటువంటి కేసెస్లో లీగల్ ఎసెట్స్ ఎవరి దగ్గర తీసుకోవాలి సార్? ఎవరి అంటే వారికి ఎట్లా సహాయ సహకారాలు ఉంటాయి మనకి? ఇప్పుడు మనది ఇండియన్ టెరిటరీ అండి, మనం సావరెన్. పాకిస్తాన్ కమ్స్ అండర్ కశ్మీర్ కమ్స్ అండర్ ఇండియా అండి. మరి కశ్మీర్ కమ్స్ అండర్ ఇండియా అంటే కొంత పాటు పాకిస్తాన్లో కూడా ఉంది కశ్మీరు. అయితే ఆ కశ్మీర్ వేరు, ఈ కశ్మీర్ వేరండి. ఇప్పుడు పంజాబ్ అనేది ఇండియాలో పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉందండి. ఈ పంజాబ్ అంటే ఏంటి, 5 రివర్స్, అక్కడి నుంచే వస్తుంది వాటర్ ఇక్కడికి, పాకిస్తాన్ నుంచి వస్తుంది వాటర్. చాలా మందికి తెలియదు ఇది. మరి అద్వానీ గారు ఎక్కడండి, అద్వానీ పుట్టిందే పాకిస్తాన్లో, రామ్ జెఠ్మలాని పుట్టిందే పాకిస్తాన్లో. చాలా మంది పాకిస్తాన్కి వచ్చి ఇప్పుడు ఇండియాలో చాలా పెద్ద లీడర్స్ అయ్యారు. మరి అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు అక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడు, మనం అక్కడ వాడు ఇక్కడ వాడు అని లేదు. అంతర్జాతీయంగా రిలేషన్షిప్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. మనము ఇంత చిన్న ఇంటర్వ్యూలో మనం దాని గురించి మాట్లాడుకోలేము. ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వర్కౌట్ అవుతాయి. మేము ఇంటర్నేషనల్ లాయర్గా
మేము ప్రాక్టీస్ చేసే మా ఏరియా ఏంటంటే ఎవరైనా ఇండివిజువల్స్కి లేకపోతే కంపెనీ వాళ్లకు ఏదన్నా వాళ్ళ బ్రీచ్ ఆఫ్ లా, వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఉల్లంఘన జరిగాయా అన్న వాటికి మేము ఫైట్ చేస్తామండి. వాళ్ళ జీవన విధానానికి ఏదైనా భంగం కలిగిస్తే ఆ రకమైన ఉంటాయి కదా సలహాలు. సార్ మీరు చాలా పెద్దలు, మిమ్మల్ని మాట అడగకూడదు, కానీ జనాల్లో కొంతమంది ప్రజల్లో ఉన్న అపోహలనే మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితులలో మన ఇండియాలో కావచ్చు ఇతర దేశాలలో ఒక అడ్వకేట్గా ఉన్న వ్యక్తులే పెద్ద పెద్ద విల్లాలలో పెద్ద పెద్ద హంగులు ఆర్భాటాలతో తిరుగుతున్న పరిస్థితులలో బెంజ్, BMW అని ఇటువంటి వాహనాలు వాడి పెద్ద పెద్ద భవనాలలో ఉంటున్నారు. సో ఇంటర్నేషనల్ లాయర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ ఈ పాటికి ఎన్ని వేల కోట్లకు ఎదిగి ఉంటాడు అని అంటే ఏం చెప్తారు మీరు? నా దగ్గర 1000 కోట్లు ఇవ్వండి. నేను ఉండేది మామూలు చిన్న రెంటెడ్ అపార్ట్మెంట్లో ఆఫీస్ పెట్టుకొని నడిపిస్తున్నాను హైదరాబాద్లో. నేను డబ్బు కోసం పని చేయనండి. చాలా అంటే మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ప్రజల కోసం పనిచేస్తాను. ఒక 700-800 కుటుంబాలని నేను అమెరికాలో సెటిల్ చేయించాను. ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అందరికీ ఎవరు వచ్చినా వాళ్ళకందరికి కూడా నాకు తెలిసిన సహాయ సహకారాలు చేస్తుంటాను. డబ్బు కోసం పనిచేసేవాడిని కాదు. నేను పుట్టిందే జమీందారీ కుటుంబంలో. మా నాన్నగారు మా పెద్దనాన్నగారు మాకు విలేజ్లో 170 ఎకరాలు 75 మంది పనివాళ్ళు పనిచేసిన కుటుంబంలో పుట్టాను నేను. మా నాన్నగారు తాతగారు పెద్దనాన్నగారు పుట్టి ఉన్నప్పుడు మా దగ్గర 10-15 ఇల్లులు ఉండేవి, కార్లు ఉండేవి, ట్రాక్టర్స్ ఉండేవి, మోటార్ సైకిల్స్ ఉండేవి. నేను డబ్బులో పుట్టి పెరిగిన వాడినేనండి. అందుకని డబ్బు కోసం నేనేం పోరాడి చేయట్లేదు. నాకు 100,000 కోట్లు ఇవ్వండి. నల్ల కోట్లు మాత్రం కోట్లు వేసుకుని మాత్రం 10-20 ఉన్నాయి అంతేగాని సార్. అంటే సర్వసాధారణంగా మీకు అవకాశం ఉన్నా కూడా తీసుకోరనే చాలా వరకు విన్నాం మేము. ఎందుకు అంటే మీకు ఆ క్యారెక్టర్ ఎట్లా అసాసినేట్ అయింది అంటున్నాను? అంటే మనం పుట్టుకతోనే డబ్బు చూసాం కదండి. ఇప్పుడు డబ్బు కోసం మనం చదువుకొని డబ్బు కోసం అంతర్జాతీయంగా డబ్బు కోసం ఇవన్నీ చేయట్లేదండి. మనము ఒక అంబేద్కర్ లాగా మనం ఆయనను తీసుకున్నాము ఒక ఐడల్గా. అట్లే మండేలాని తీసుకున్నాను. అలా కొంతమందిని నేను తీసుకున్నాను ఐడల్గా, నా హీరోస్ లాగా. వాళ్ళలాగా జీవించాలి, చనిపోయిన తర్వాత వాళ్ళలాగా పేరు సంపాదించుకోవాలని ఒక చిన్ని ఆశ. అది జరుగుతుంది. ఇప్పుడు నేను నాన్నగారిని చూసే లాయర్ అవ్వాలనుకున్నాను అన్నారు కదా, ఏంటి సార్ మీ నాన్నగారి గొప్పతనం ఏంటంటే ఒక మాటలో చెప్పగలుగుతారు? నాన్నగారు 100 మందికి ఉద్యోగాలు పెట్టించారండి. ఆయన 100 మందికి ఆయన మంచి సర్వీస్ చేశారు. ఒక లాయర్గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, లేకపోతే ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా, ఒక 5 టెంపుల్స్, ఒక ఆశ్రమానికి చైర్మన్గా వివిధ చాలా సేవలు చేశారు. అంటే ఆధ్యాత్మికంగా కూడా. సో ఈవెన్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఆయన సెక్రటరీగా చేశారు. కరీంనగర్లో ఒక 5 టెంపుల్స్కు ప్రెసిడెంట్గా చేశారు. అక్కడ మాతామాణిక్యేశ్వర ఆశ్రమానికి చైర్మన్ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ కూడా వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అవన్నీ చూసిన తర్వాత మా నాన్నగారి అంత పేరు తెచ్చుకోవాలని ఒక చిన్న కోరికతోని బయటకు వచ్చాను. ఇప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల ప్రపంచవ్యాప్తంగా నన్ను గుర్తుపడతారండి జనాలు. పేరు తెచ్చుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే మీరు అమెరికాలో కానీ లండన్లో తిరుగుతున్న ప్రదేశాలలో ఎవరైనా మన తెలుగు వాళ్ళు వచ్చి సార్ మీరు మిమ్మల్ని చూసాం మేము అది ఇది అని అంటూ ఉంటారు కదా, ఆ క్షణం ఆ సందర్భం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. నాతోని మొన్న నా సెక్రటరీ కూడా నా వెంబడి ట్రావెల్ చేస్తుంది. మరియమని అమ్మాయి, ఫిలిపిన్ అమ్మాయి. మొన్న నేను న్యూయార్క్, న్యూజెర్సీలో ఎయిర్పోర్ట్లో నిలబడ్డాను, వచ్చాను. కొంతమంది ఆల్రెడీ పలకరించుడు స్టార్ట్ చేశారు. నేను అనుకున్న ఊరికే హలో అంటున్నారేమో. సో అమ్మాయి అంది, సార్ మిమ్మల్ని ఇక్కడ కూడా గుర్తుపడుతున్నారు న్యూజెర్సీలో కూడా అని. ఒక ఆమె వచ్చి, సార్ మా ఫాదర్ హైకోర్టు అడ్వకేట్ సార్ హైదరాబాద్లో, మీ ఫాలోవర్ సార్, మేము కూడా మీ ఫాలోవర్ సార్ అని ఫోటో తీసుకుంది. వాళ్ళ నాన్నగారితో మాట్లాడిచ్చింది. వాళ్ళ నాన్నగారు మొన్న వచ్చి కలిశారు. మొన్న టెక్సస్కి వెళ్ళాను, అక్కడ గుర్తుపడుతున్నారు. లండన్కి వెళ్ళాను, లండన్ ఎయిర్పోర్ట్లో గుర్తుపడుతున్నారు. ఎన్ని దేశాలు తిరిగి ఉంటారు సార్? నేను ఒక 48 దేశాలు తిరిగాను. ఎన్ని దేశాలలో మన బ్రాంచ్లు ఉన్నాయి? మనది ఇంగ్లాండ్లో బ్రాంచ్ ఉందండి, ఆస్ట్రేలియాలో ఉంది, కెనడాలో ఉంది, అమెరికాలో ఉంది, ఇండియాలో ఉన్నాయండి. 5 దేశాలలో ఇప్పుడు బ్రాంచెస్ ఉన్నాయి. వేరే పోలాండ్లో, వేరే వేరే కంట్రీస్లో మనకు అసోసియేట్ అడ్వకేట్స్ ఉన్నారు. ఎవరైనా మన ఇండియన్ సార్ కోర్సు పని మీద విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకు సపరేట్ వీసాలు అంటే, లేదంటే అక్కడంటూ ఆ కోర్సు పరిధి ఎంతవరకు ఇక్కడ స్టే చేయడానికి అనే పర్మిషన్స్ ఉంటాయి కదా, అది మనం అతిక్రమించి ఉండడానికి వీలుంటుందా సార్ లీగల్ అసెట్లో చూసుకుంటే? అతిక్రమించి ఉంటే మీరు జైలు పాలవుతారండి. ఎందుకంటే ఇమిగ్రేషన్ లాలో వయలేట్ చేస్తే క్రిమినల్ పనిష్మెంట్స్ ఉన్నాయి, డిపోటేషన్ చేస్తారు, మళ్ళీ మీరు వెనక్కి రాకుండా కూడా ఉంటారు, వేరే దేశాలు కూడా వెళ్లకుండా ఉంటుంది.
సో స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి. అవన్నీ కూడా నేను చాలా టీవీ మాధ్యమాలలో చాలా ఛానల్స్లలో చెప్తా ఉంటాను. నేను యుఎస్లో కనీసం ఒక 3 to 4, 5 ఛానల్స్లలో ఎవ్రీ వీక్ మాట్లాడుతూ ఉంటాను. నేను చాలా కాలేజెస్కు నేను ఆన్లైన్లో లెక్చర్స్ కూడా ఇస్తూ ఉంటాను, ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటాను ఇంగ్లీష్లో, తెలుగులో. సో ఈ సబ్జెక్ట్ మీదనే రాస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. లా కాలేజీలకి మేము లెక్చరర్లు ఇవ్వడానికి వెళ్తూ ఉంటామని అన్నారు కదా, ఏమన్నా పర్టికులర్ ఫీజు లాంటిది ఏమన్నా తీసుకుంటారా శ్రీనివాస్ సార్? అంటే ఫ్రీ అండి. ఇప్పుడు నిన్నగాక మొన్న నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు, 2 కార్లలో నేను పెట్రోల్ వేసుకొని నా మొత్తం స్టాఫ్ని తీసుకొని వెళ్ళానండి. 2-3 రోజుల ఖర్చులు నేనే తీసుకొని వచ్చేసాను. వాళ్ళు ఒక పువ్వుల దండాను, ఒక శాల్వాను, ఒక షీల్డ్ ఇచ్చారు, ₹1 తీసుకోలేదు. అదే మీ సంపాదన? అవే నా సంపాదన. బయట చూస్తే మీకు 15-20 షీల్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవే. సో ఒక మనిషికి ఇన్ని రకాలుగా న్యాయపరంగా సేవ చేయడం, సేవలను అందించడం, మీ శారీరక మానసిక శ్రమని ఇతరులకు దానం చేయడం అనేది సాధ్యం కాని పని. కానీ మీకు ఇది ఎట్లా పాసిబిలిటీస్ అవుతుంది? పొద్దున్న లేస్తే ఇంతమందిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? లీగల్గా ఎలా మీరు ముందుకు పోగలుగుతున్నారు? వాట్ ఈస్ యువర్ సీక్రెట్ సార్? నేను సీక్రెట్ చెప్తే మీరు షాక్ అవుతారు. నేను యాక్చువల్గా వెజిటేరియన్ని. నేను సిగరెట్ తాగను, మందు తాగను, నాకు జూదం ఆడేది లేదు, వేరే ఆడవాళ్ళతో కూడా పోయేది అంటే అలాంటివి ఏం లేవు. సో 6 days 7 days నేను 12 to 14 hours పనిచేస్తాను, చదువుకుంటాను రోజు. నాకున్న ఒకటే ఒక వ్యాపకం చదువుకోవటము, పని చేయటం. వారానికి 2 సార్లు 3 సార్లు జిమ్కి వెళ్తాను. దట్ ఈస్ ద సీక్రెట్ అండి. ధ్యానం చేసుకుంటాను నైట్లో. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. ఇంకా వేరే ఏం లేదు. ఎవరు కాల్ చేసినా మాట్లాడతాను. సార్, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే సమాజంలో యాజ్ ఎ సీనియర్ లాయర్గా యువతంతా కూడా శ్రమని చేయాల్సింది పోయి, అంటే తక్కువ సమయాలలో ఎక్కువ గెయిన్ చేయడానికి ఇంట్రెస్ట్, రకరకాల దానికోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడుతున్నారు కదా. చదువుని తక్కువ చదవడం, ఇతర పనులను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లాంటివి జరుగుతూ ఉంది. సో ఏం చెప్పదలుచుకున్నారు మీరు యాజ్ ఎ సీనియర్ లాయర్గా? హార్డ్ వర్క్ అండి. సరస్వతి అమ్మవారిని నమ్ముకుంటే ఎక్కడి పోయినా భోజనం దొరుకుతుంది. నేను అమ్మవారిని నమ్ముకున్నాను, ఆ సరస్వతి అమ్మవారు నాకు భోజనం పెడుతుంది. ఎన్ని దేశాలకు పోయినా కూడా క్లయింట్స్ నన్ను సలహాలు తీసుకోవడానికి వస్తారు, కన్సల్టేషన్ ఫీజు ఇస్తారు, నాకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది. నాతో పాటు కనీసం ఒక 50 to 75 పీపుల్కి నేను భోజనం పెట్టగలుగుతున్నాను. అదైతే గర్వంగా చెప్పగలుగుతారు. 100% అండి. ఎలా వస్తుందంటే అబద్ధం చెప్పము, మోసం చేయం. ఆ అమ్మవారు మనకి ఇస్తుంది. ఆ అమ్మవారు సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని ఇస్తుంది. దాన్ని బట్టి 100 మందికి నేను సలహా ఇవ్వగలుగుతున్నాను. చాలా చర్చెస్ కూడా నేను లాయరు, ఒక 2-3 టెంపుల్స్ కూడా నేను లాయరు న్యూయార్క్లో, కొన్ని మాస్కులకు కూడా నేను లాయర్ అండి. మతంతో సంబంధం లేదండి నాకు. నేను చాలా సెక్యులర్. అక్కడ మనుషుల జీవన విధానం, ఇక్కడ మన విధానాలు మధ్యలో మీరు గమనించింది ఏంటి సార్? వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఒకటేనండి. ఇక్కడ కాస్త అనెథికల్గా ఎక్కువ ఉంది. ఇక్కడ అబద్ధాలు ఎక్కువ చెప్తారు మన దేశంలో. కరప్షన్ ఎక్కువ ఉంది. అక్కడ అది లేదండి. అక్కడ అబద్ధాలు చెప్పినా క్రైమేనా సార్? అక్కడ అబద్ధాలు చెప్పరండి. 95% అబద్ధంగా చెప్తే జైలు పోతామండి. అబద్ధం చెప్పలేరు అక్కడ. ఇంకోటి హార్డ్ వర్క్. అక్కడ బయట దేశాలలో హార్డ్ వర్క్ను హానెస్టీ, ఇంటెగ్రిటీ, హానెస్ట్గా పనిచేస్తే అక్కడ మంచిగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అక్కడ చేస్తే కరప్షన్ అవి చేస్తే within 1-2 years జైలుకు పోతారు. దట్ ఈస్ ద సీక్రెట్ అండ్ సక్సెస్. అంటే ఇటువంటి మార్పులు మన దేశాల్లో, ఇటువంటి చట్టాలు కూడా రావాల్సిన అవసరాలు ఉందంటారా యాజ్ ఏ సీనియర్ లాయర్గా? చట్టాలు రావాలండి, మనలో కూడా మార్పులు ఉండాలి, మన మనుషులలో కూడా మార్పులు రావాలి, జీవన విధానం చేంజ్ అవ్వాలండి. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు చిన్న ఎగ్జాంపుల్. నిన్న ఒక పాలిటీషియన్తో నేను విజయవాడలో ఉన్నాను, ఇంటరాక్ట్ అయ్యాను. ఆ కారుకు ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ జెండా పెట్టుకున్నాడు కారుకు. మీకు తెలుసా ఫ్లాగ్స్ యాక్ట్ ప్రకారము ఇండియన్ జెండా పెట్టుకోకూడదు కారుకి, నేరం అది. పొలిటీషియన్స్ అందరూ ప్రోటోకాల్ వెహికల్స్ అని నేరం అది నేరం. ఎంతమంది తెలుసండి? ఫ్లాగ్ యాక్ట్ ప్రకారము మనం డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఫ్లాగ్ని, నేరం అది. రెండోది వాడు చాలామంది ఇక్కడ మేము జర్నలిస్టు, మేము ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని పెట్టుకుంటారు. అవన్నీ కూడా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నేరం అది. ఎందుకు? మీరు పోలీస్ మ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అవి రాసి కారు మీద. మరి మీకు ఫేర్నెస్ ఎక్కడ ఉంటుంది? పోలీస్ ఆయనే మీ బోర్డు చూసిన తర్వాత సారు ఎమ్మెల్యే, సారు డాక్టరు, సారు లాయర్ అని చెప్పి ప్రెస్ అని పెట్టుకుంటారే, మరి పోలీస్ వాడు ఆపడు కదా మిమ్మల్ని. ఎందుకు పెట్టుకుంటాం మనం? అది పోలీస్ వాడు ఆపద్దని పెట్టుకుంటాం. అంటే పోలీస్ వాడు ఆయన కర్తవ్యాన్ని, ఆయన చేసే పనులను మనం అడ్డంకించినట్టే కదా. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అది నేరం. ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదు. సో మరి ఇలాంటివన్నీ మన పుస్తకాలలో ఉన్నాయి. మరి నాలాంటి వాడు చెప్తా ఉంటాడు. సో మరి తెలుసుకొని
దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి. పోలీసు వాళ్ళే కానీ మోటార్ వెహికల్ యాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెయ్యాలి. ఎంతమంది ఎప్పుడు చేస్తున్నారండి? మరి ఇక్కడ తప్పే కదా. బయట దేశాలలో మేము లాయరు డాక్టర్ అని బోర్డు కూడా పెట్టుకుని తిరగం మేము. ఈవెన్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ బోర్డు కూడా ఉండదు కారుకి. ఉండదండి. జడ్జెస్ కూడా కారుకు ఉండదండి. మరి అది నేరమే కదండి. మరి ఎంతమంది చెప్తున్నారు ఇలాంటివి? ఓకే. సో ఇవన్నీ కూడా నేను ఇలాంటి సబ్జెక్ట్స్ మీద మాట్లాడుతూ ఉంటాను. సో అంటే తప్పిదం ఎక్కడ ఉందంటారు సార్? మానవ జీవన విధానంలోనా, రాజకీయ వ్యవస్థలోనా, లేదంటే న్యాయ వ్యవస్థలోనా? ఇదంతా ఎక్కడి నుంచి మొదలు కావాల్సిన అవసరం ఉంది మీ అనుభవం? ప్రజల్లోనే ఉంది కదండి. డెమోక్రటీలో వి ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. మనం ఎన్నుకున్న రాజకీయవేత్తలే వీళ్ళు. మనలో మనుషులే పోలీసు వాళ్ళు, ఆఫీసర్లు, మనలో మనుషులే జడ్జెస్, లాయర్స్. మనమే కదండి. మనుషులలో మనలో కొంత మార్పు చేర్పులు రావాలి. మనం ఇప్పుడు అడాప్ట్ చేసుకోవట్లేదా? ప్రతి ఒక్కరం ఇప్పుడు సోషల్ మీడియా నేర్చుకుంటున్నాం. చదువు లేనోడు కూడా సోషల్ మీడియా చేస్తున్నాడు. కెమెరాలు పట్టుకొని యూట్యూబ్లు రన్ చేస్తున్నారు. మరి మన జీవన విధానం మారింది కదండి. అలాగే ఇవి కూడా మార్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళు కూడా సెల్ఫ్గా టాట్ చేసుకొని మార్పులు చేర్పులు తీసుకురావాలి సొసైటీలో. అది అందుకని నా ఇచ్చిన ప్రయత్నం. రైట్ సార్. చివరగా మిమ్మల్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు, అంతర్జాతీయ ప్రజలు అభిమానించే నాయకులకు మా ఛానల్ వేదికగా ఒక మంచి సందేశం ఇవ్వాలి మీ ప్రేక్షకులకు, అభిమానులకు అంటే ఏం చెప్తారు? రెండు విషయాలండి. ఒకటి ఏంటంటే ప్రెస్ ఇస్ ది ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ. మీరు వాచ్ డాగ్ ఎవరికి? పొలిటీషియన్స్ మీద, జ్యుడిషియరీ కానీ, లెజిస్లేటివ్ సిస్టమ్ మీద, అన్ని సిస్టమ్ల మీద, ఎగ్జిక్యూటివ్ మీద మీరు వాచ్ డాగ్. మీ ద్వారా ప్రజలు చైతన్యం అవుతుంది. సో మీ ద్వారా ఇలాంటి మెసేజెస్ ఒకవేళ బయట చూసి కొంత చైతన్యము, కొంత మీరు రిఫార్మ్ చేసుకోగలిగితే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. మీడియా మీ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అదొకటి. రెండోది, నాకు తెలీదు అనకండి. ఈ మధ్యకాలంలో అందరి దగ్గర ఫోన్ ఉంది. ఆ ఫోన్లో అన్ని చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు క్వశ్చన్ అడిగినా కూడా జెమినీ చెప్తుంది, అన్నీ చెప్తున్నాయి. నాకు తెలీదు అనకండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అని చెప్పకండి. నాకు తెలియదు సార్ అని. సో ఇవి ఎడ్యుకేట్ చేసుకొని, సినిమా పాటలు కాకుండా కాస్త ఎడ్యుకేటివ్ వీడియోలు చూసి చైతన్యం తెచ్చుకొని ఎడ్యుకేట్ అయ్యి మనము ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో మనం ఎన్రిచ్ అవుతాము. ఇప్పుడు మేము ఎలా ఎన్రిచ్ అవుతామండి? డైలీ ఇవి చూసే కదా. పాటలు, సినిమా పాటలు అవి కాకుండా ఈ చెత్త వీడియోలు చూడకుండా, అలాంటి వాటికి లక్షల లైకులు ఇచ్చి కోట్లలో లైకులు ఇవ్వకుండా మాలాంటి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని చూసి కొంచెం ఎడ్యుకేట్ అయ్యి కొంత మార్పులు తెరుపులు తెచ్చుకొని సొసైటీ బెటర్ చేసుకోవాలని నాకు ఈ సందేశం అండి. ఇంకా ఎవరన్నా వచ్చినా కూడా నేను కావాలంటే కూడా వాళ్ళకి నేను ఆ మీడియా ద్వారంగా నేను ఇంటర్వ్యూలు ఇస్తాను, టైం ఇస్తాను. అంతర్జాతీయ పరంగా సమస్యలు ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలవాలంటే అది మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? హైదరాబాద్లో ఎన్ని రోజులు అవైలబుల్లో ఉంటారు మీరు? లేదంటే ఇతర దేశాలలో ఎప్పుడెప్పుడు అవైలబుల్? మీ టైమింగ్స్ ఏంటి అసలు? నేను నా సెల్ ఫోన్లలో ఇండియా సెల్ ఫోను, అమెరికా సెల్ ఫోను, వాట్సాప్లు కూడా రెడీగా ఎప్పుడు అవైలబుల్ ఉంటానండి. నా ఫోన్ నెంబర్స్ కూడా నా పేరు శ్రీనివాస్ కావేటి అని గూగుల్ చేస్తే అందులో నా అమెరికన్ ఫోన్ నెంబర్లు, ఇండియా ఫోన్ నెంబర్లు వస్తాయి. ఇక్కడ హైదరాబాద్లో ఇంకొక 3-4 డేస్ ఉంటున్నాను. దాని తర్వాత వరంగల్, ఖమ్మము, కరీంనగరు, నిజామాబాదు, విజయవాడ కూడా వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ మేము సెమినార్స్ ఇస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు రావచ్చు నా ఆఫీస్కు హైదరాబాద్లో. వాళ్ళు వస్తే సలహాలు ఇస్తాను, సూచనలు ఇస్తాను. ముందు వచ్చినప్పుడు మాత్రం కాసేపు ఇస్తాను. వాళ్ళు ఎక్కడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు. నేను ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ చేస్తాను, వాళ్ళకి హెల్ప్ చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలే, ఎందుకంటే క్లయింట్స్ చాలామంది మిమ్మల్ని వెయిట్ చేస్తూ ఉన్నారు. అడగంగానే మిమ్మల్ని ఆఫీస్కి ఇన్వైట్ చేసి మీ మంచి సందేశాన్ని జనాలకు వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.